నిన్న తెలంగాణ టీడీపీ సమావేశం జరిగింది. జూబ్లీ హిల్స్ లో పోటీకి దూరం జరిగిన టీడీపీ బీజేపీ అడిగితే మద్దతివ్వాలని భావిస్తోంది. బాబు అరెస్ట్ అప్పుడు కేటీఆర్ నవ్వుతూ పెట్టిన ట్వీట్ వివాదాస్పదమైంది. అప్పట్లో చంద్రబాబుకు సంఘీభావంగా హైటెక్ సిటీలో జరిగిన ఆందోళనలపై బీఆర్ఎస్ ప్రభుత్వం ఉక్కుపాదం మోపింది. ఆ క్రమంలో బీఆర్ఎస్ పై కోపంగా ఉంది బాబు సామాజిక వర్గం. ఓవరాల్ గా బీజేపీ మద్దతు అడిగితే టీడీపీ ఓకే అంటే అది ఎవరికి లాభం చేస్తుంది? జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల వేళ తెలంగాణ బీజేపీకి టీడీపీ ఫీవర్ పట్టుకుందని ప్రచారం జరుగుతుంది. జాతీయ స్థాయిలో టీడీపీ మద్దతు ప్రభుత్వాన్ని నడుపుతున్న బీజేపీ తెలంగాణలో మాత్రం ఆ పార్టీ పేరు ఎత్తడం లేదు. అందుకే కీలక ఎన్నికల సమయంలో కూడా టీడీపీ మద్దతు కోసం కనీస ప్రస్తావన తేవడం లేదని టాక్ వినిపిస్తోంది. ఒకప్పుడు తెలంగాణలో బలమైన శక్తిగా ఉన్న టీడీపీని మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ తీవ్రంగా దెబ్బతీశారు. తెలంగాణకు టీడీపీయే విలనన్నట్లుగా చూపి ఆ పార్టీ ఉనికిని ప్రశ్నార్థకం చేశారు. ఇక రాష్ట్ర విభజన తర్వాత కూడా టీడీపీతో పాటు ఆ పార్టీ అధినేత చంద్రబాబును బూచిగా చూపుతూ బీఆర్ఎస్ అధినేత రాజకీయం చేస్తున్నారు. ఈ పరిస్థితుల్లో చంద్రబాబుతో జట్టు కడితే తమపైన తెలంగాణ వ్యతిరేకత ముద్ర వేసి బీఆర్ఎస్ లాభం పొందుతుందేమో అని కమలనాథులు కలవరపడుతున్నారు. జూబ్లీహిల్స్ ఎన్నికల్లో గెలిచి కాంగ్రెస్ ప్రభుత్వానికి షాక్ ఇవ్వడంతో పాటు బీఆర్ఎస్ కీలకతమని ప్రచారం చేసేందుకు బీజేపీ పావులు కదుపుతోంది. ఇప్పుడు గెలవడం అత్యవసరమేమీ కాకపోయినప్పటికీ ఇప్పుడు గెలిస్తే మరో 3 ఏళ్ల తర్వాత జరిగే ఎన్నికల్లో బీజేపీయే ప్రత్యామ్నాయమని చూపేందుకు బలమైన అస్త్రంగా వాడుకోవాలని చూస్తోంది. ఈ కారణంగానే పార్టీ అభ్యర్థి ఎంపికపై తీవ్ర మేధోమథనం చేస్తుంది. గత ఎన్నికల్లో పోటీ చేసిన లంకల దీపక్ రెడ్డికి మరో అవకాశం ఇవ్వాలన్న ప్రతిపాదన ఉన్నప్పటికీ అనేక రకాల ఆలోచనలతో అభ్యర్థి ఎంపికపై తీవ్రమైన చర్చ నడుస్తోంది. అభ్యర్థి ఎవరైనా సరే బీజేపీ విజయం సాధించాలంటే ఇక్కడ ఆ పార్టీ చాలా కష్టపడాల్సిన అవసరముందని పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో మైనార్టీ ఓటర్లు ఎక్కువగా ఉండడం, గత ఎన్నికల్లో 3వ స్థానానికి బీజేపీ పరిమితమవడంతో ఈ ఎన్నికల్లో మరింత శక్తి ఒడ్డాల్సి ఉందని అంటున్నారు. అయితే జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఆంధ్ర సెటిలర్లు, టీడీపీ, జనసేన అభిమానులు కూడా భారీగానే ఉన్నారు. జాతీయ స్థాయిలో బీజేపీతో పొత్తులో ఉన్న టీడీపీ, జనసేన తెలంగాణ విషయంలో ఆ పార్టీకి బేషరతుగా మద్దతిచ్చేందుకు సుముఖంగా ఉన్నప్పటికీ బీజేపీయే తేల్చుకోలేకపోతుందని అంటున్నారు. ప్రధానంగా టీడీపీ మద్దతు తీసుకుంటే భవిష్యత్తులో ఎదురయ్యే సవాళ్లను ఎలా అధిగమించాలి అనేది ఆ పార్టీని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నట్టు చెబుతున్నారు. తెలంగాణ ఉద్యమ సమయంలో టీడీపీని విలన్ గా చేసిన బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఇప్పటికీ పసుపు పార్టీపై అదే వైఖరి కొనసాగిస్తున్నట్లు బీజేపీ భావిస్తోంది. టీడీపీతో కలిసి బీజేపీని కూడా తెలంగాణ ద్రోహిగా చిత్రీకరించి ప్రయోజనం పొందేలా కేసీఆర్ వ్యూహం రచిస్తారని అనుమానిస్తున్నారు. ఇప్పటికీ ఏపీ ప్రాజెక్టుల విషయంలో కఠినంగా వ్యవహరించకుండా తెలంగాణకు నష్టం చేస్తున్నారని కాంగ్రెస్, బీజేపీ నేతలను బీఆర్ఎస్ టార్గెట్ చేస్తుంది. ముఖ్యమంత్రులు చంద్రబాబు, రేవంత్ రెడ్డి మధ్య ఉన్న సాన్నిహిత్యంతో కాంగ్రెస్ ను కేంద్ర ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్న బీజేపీని తెలంగాణ రాజకీయాల్లో ఇరుకున పెట్టేలా బీఆర్ఎస్ అనేక విమర్శలు చేస్తుంది. అయితే ఆ విమర్శలు, ఆరోపణల వల్ల ప్రస్తుతానికి ఎలాంటి నష్టం లేకపోయినా భవిష్యత్తులో జరగబోయే ఎన్నికల్లో ఎటువంటి ప్రభావం ఉంటుందనేది బీజేపీని టెన్షన్ పెడుతుంది. వాస్తవానికి గత అసెంబ్లీ ఎన్నికల కన్నా ఇప్పుడు బీజేపీ రాష్ట్రంలో మెరుగైన స్థితిలో ఉందన్న విశ్లేషణలున్నాయి. అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్ర వ్యాప్తంగా 8 సీట్లు సాధించిన బీజేపీ 6 నెలల తర్వాత జరిగిన పార్లమెంటు ఎన్నికల్లో 8 సీట్లు గెలుచుకుంది. అప్పటి ఓటింగ్ సరళిని లెక్కిస్తే దాదాపు 56 అసెంబ్లీ నియోజకవర్గాల్లో బీజేపీ బలం పుంజుకుందంటున్నారు. అదేవిధంగా త్వరలో జరగనున్న స్థానిక ఎన్నికల్లో కొన్ని చోట్ల అధికార పార్టీతో ముఖాముఖి పోటీ ఎదుర్కొనే పరిస్థితి ఉందని చెబుతున్నారు. ఈ విధంగా వచ్చే ఎన్నికల నాటికి హాట్ ఫేవరెట్ గా రంగంలోకి దిగాలని భావిస్తున్న బీజేపీ వ్యూహాత్మక తప్పిదంతో బీఆర్ఎస్ కు అవకాశం ఇవ్వకూడదని చూస్తుంది. అందుకే జాతీయ స్థాయిలో ఎంతటి అవసరమున్నా తెలంగాణ వరకు టీడీపీతో దూరంగా ఉండాలని నిర్ణయించుకుందని అంటున్నారు. అందుకే జూబ్లీహిల్స్ లో పోటీ చేయకూడదని నిర్ణయించుకున్న టీడీపీ బీజేపీ అభ్యర్థికి మద్దతిచ్చే విషయంపై ఆలోచిస్తుందట. తాజాగా జరిగిన టీడీపీ సమావేశంలో దీని ప్రస్తావన వచ్చిందట. ఆ క్రమంలో జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో టీడీపీ, జనసేన పాత్రపై ఆసక్తికర చర్చ జరుగుతోంది. ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలుగా ఉన్న టీడీపీ, జనసేన జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక బరిలో దిగనున్న బీజేపీ అభ్యర్థికి మద్దతు ప్రకటించి ఊరుకుంటాయా, ఎన్నికల ప్రచారంలో పాల్గొంటాయా అనేది హాట్ టాపిక్ గా మారింది. 2023 ఎన్నికల్లో తెలంగాణలో పోటీకి దూరంగా ఉన్న టీడీపీ ఎప్పుడు ఎలా వ్యవహరించబోతుందనేది చర్చనీయాంశంగా మారింది. 2023 ఎన్నికల సమయంలో బీజేపీ నాయకత్వం జనసేన మద్దతు కోరింది. పవన్తో కిషన్ రెడ్డి, లక్ష్మణ్లు చర్చలు కూడా జరిపారు.
2023 ఎన్నికల్లో 8 స్థానాల్లో పోటీ చేసిన జనసేన ఒక్క స్థానంలో కూడా ఉనికి చాటుకోలేకపోయింది. ఆ క్రమంలో టీడీపీ నేతలతో సీఎం చంద్రబాబు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో అనుసరించాల్సిన విధానంపై చర్చించారు. దాంతో జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి ఎంట్రీ ఇవ్వబోతుందా అన్న చర్చ మొదలైంది. ఇప్పటికే టీడీపీ జనసేన పార్టీలతో బీజేపీ కీలక నేతలు చర్చలు జరిపినట్లు సమాచారం. జూబ్లీహిల్స్ బైపోల్లో అధికార ప్రతిపక్ష పార్టీలకు చెక్ పెట్టేందుకు టీడీపీ జనసేనలను బీజేపీ ఎలా వాడుకోబోతుందనేది ఆసక్తికరంగా మారింది. నేరుగా ప్రచారంలో పాల్గొనకపోయినా ఇంటర్నల్ గా బీజేపీకి మద్దతివ్వాలని టీడీపీ జనసేనలను కోరినట్టు టాక్ వినిపిస్తోంది. మరి తెలంగాణలో మాత్రం సింగిల్ గా పోటీ చేస్తామంటున్న కమలం నేతలు జూబ్లీహిల్స్ లో కూడా అదే స్టాండ్ తీసుకొని వారు ఇంటర్నల్ గా ఒప్పందం కుదుర్చుకుంటారేమో చూడాలి.